హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఈరోజు వ్లాగ్ అయితే చాలా స్పెషల్. 2 అకేషన్స్ ఒకే రోజు వచ్చాయి. ఒకటి వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ, ఇంకొకటేమో అలాగే తొలి ఏకాదశి కూడా వచ్చింది కదా. సో 2 అకేషన్స్ ఒకే రోజు రావడం అయితే చాలా స్పెషల్గా అయితే అనిపించింది. ఆ 2 అకేషన్స్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుందాము ఏంటి అనేది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళేసి చూసేద్దాము. ముందు రోజు అయితే అవుట్ సైడ్ అయితే క్లీన్ అయితే చేశాను. ఇంకా స్పెషల్గా ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి ఇంకా ముందు రోజు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అవుట్ సైడ్ అయితే క్లీన్ అయితే చేశాను. క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను ముగ్గులు కూడా వేసేసాను. అలా ముగ్గు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేయడము, అలాగే గడపకు ముగ్గు వేయడం వల్ల ఆ ఇంటికే అందం వచ్చేస్తుంది. ఇలా స్పెషల్ అకేషన్స్, పండగలు ఉన్నప్పుడు ఇంటికి ముగ్గు వేస్తే ఆ స్పెషల్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అవ్వనివ్వండి. అలా వర్క్స్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత బయటకైతే వెళ్దాము అని చెప్పాను మా హస్బెండ్కి. యానివర్సరీ కోసం గిఫ్ట్ తీసుకుందాము అని చెప్పేసి అలా షాపింగ్ అయితే వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నా కోసం కూడా గిఫ్ట్స్ అయితే చూశాను. బట్ నాకైతే అక్కడ ఏమీ నచ్చలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అయితే నేనైతే ఇప్పుడు తీసుకోలేదు ప్రజెంట్గా అయితే. మళ్ళీ ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు చూస్తాను. ఇంకా ఇక్కడైతే షూ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఇద్దరికి నచ్చిందే తీసుకుంటాము. ఎందుకంటే ఎవ్రీడే పర్పస్కి యూజ్ అవ్వాలి, మనకి నచ్చాలి. సో ఎట్ ది సేమ్ టైమ్ అని చెప్పేసి అయితే చూస్తాను. సో మనకు నచ్చింది మనం డైరెక్ట్గా సర్ప్రైజ్గా తీసుకెళ్ళి ఇస్తే అది బాగుండదు కదా. సో నచ్చింది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇలా అయితే ఇద్దరికి నచ్చి అయితే తీసుకుంటాము. నాకైనా అంతే, మా హస్బెండ్కైనా అంతే. ఇద్దరం సేమ్గా ఉంటాము. ఇద్దరికి నచ్చితేనే తీసుకుంటాము. ఇంకా మీరు కూడా నాలాగే ఇలాగే చేస్తారా? మీరు కూడా లేదు అంటే సర్ప్రైజ్గా కూడా ప్లాన్ చేస్తారా ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. షాపింగ్ కంప్లీట్ చేసేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్పెషల్ ఉంది కదా గులాబ్ జామున్ చేయవా అని అడిగారు. సో వాళ్ళు అడిగాక ఇంకా నేను నో అయితే చెప్పకుండా వెంటనే వాళ్ళ కోసం గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయితే చేశాను. పిల్లలు ఏదైనా కావాలి అన్నప్పుడు వాళ్ళ కోసం చేసి పెడితే హ్యాపీనెస్ అదొక వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో ఇంకా స్వీట్ కూడా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. స్మెల్ అయితే ఫుల్ స్వీట్తో అయితే నిండిపోయింది అనమాట. ఇంకా మా బాబు అయితే ఇంకెప్పుడంతసేపు ఎప్పుడవుతాయి అని చెప్పేసి అడుగుతూ ఉండే. గులాబ్ జామున్ అయితే మంచి టేస్టీగా మంచి జ్యూసీగా అయితే వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ రోజు అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి తొలి ఏకాదశి కాబట్టి పూజకైతే రెడీ అయ్యాను. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి తులసిమాల అయితే ప్రిపేర్ చేశాను. దాంతోపాటు పిండి దీపాలు కూడా చేశాను. ఇలా మన చేతులతోని పూజకు ప్రిపేర్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ భలే అనిపిస్తుంది కదా. పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ ఏంటి అంటే పూలు కూడా చాలా తగ్గిపోయినాయి. దేవుడికి అయితే ఒకప్పుడు చాలా నిండుగా పూలతో ఫుల్గా పెట్టి అయితే పూజ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఫ్లవర్స్ అంతగా రావట్లేదు. చెట్లు కట్ చేసిన తర్వాత మళ్ళీ బాగా గ్రో అవ్వలేదు. దానివల్ల పూలు కూడా తగ్గిపోయినాయి అన్నమాట. అందుకే ఇంక పూలు ఎక్కువగా లేవు. ఇంకా ఇక్కడ ఉన్న పూలతోనైతే దేవుడికైతే అలంకరించాను. ఇంకా ప్రసాదంగా అయితే సిరా అయితే ప్రిపేర్ అయితే చేశాను ఆ రోజు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఇంకా అందరం దేవుడికి దండం పెట్టుకొని పూజ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత నేను కూడా టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా రెడీ అయితే అవుతున్నాను. సో దానికోసం అయితే ఇండియా పార్సల్ నుంచి వచ్చినాయి కదా డ్రెస్సులు, అందులో నుంచి ఒక డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ, బ్యాంగిల్, ఇయర్ రింగ్స్ అన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. సో అందుకోసం అన్నీ సెట్ చేసుకుని అయితే రెడీ అవుతున్నాను ఇక్కడ. మళ్ళీ చెప్పండి.
Mommy, happy anniversary. థ్యాంక్ యూ బంగారం. Happy anniversary, Mama. థ్యాంక్ యూ బంగారు కొండ. Happy anniversary to you. Thank you. Precious. Boy. వన్ మోర్ గిఫ్ట్. Let me give that. దిస్ వన్. Daddy. కెన్ ఐ ఓపెన్? Happy anniversary. నాకు కాదు ఇది, అని ఓపెన్ చేయి. From me. ఏంటిది ఎవరిది? నీయేనా? ఓకేనా? ఇంకా నేను రెడీ చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్తో పాటు మా బాబు కూడా గిఫ్ట్ తీసుకొచ్చాను కదా, సో వాటిని కూడా ఇచ్చాను అనమాట. మా బాబు ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత అందరం కలిసి దగ్గరలో ఉన్న మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండే. ఇంకా అందరూ వస్తూ వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. ఇంకా టెంపుల్ టైం కూడా క్లోజ్ అవ్వడానికి ఇంకొక 1 అవర్ అలా ఉండే మేము వెళ్ళినప్పటికీ. సో ఇంకా మేము ఇంకా అర్చన చేయించుకొని కొంచెంసేపు కూర్చున్నాం అక్కడే. నెక్స్ట్ అక్కడ కాసేపు కూర్చున్నాక బయటకు వచ్చాక ఇంకా శివుడిది ఉంటుంది, ఆ శివయ్యకి కూడా అభిషేకం కూడా చేసాము. ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువగా లేకపోయి ఉండే ఆ రోజు. దానివల్ల ఇంకా కామ్గా పీస్ఫుల్గా అయితే అయిపోయింది, అలా హడావిడి లేకుండా. ఇంకా పిల్లలు కూడా ఎప్పుడు వచ్చినా కూడా అందరు హడావిడిగా ఉండేసరికి సెల్ఫ్గా చేయడానికి లేకుండే. సో నేను చేస్తాను అంటే నేను చేస్తాను అనేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా పీస్ఫుల్గా జరిగిందనమాట. వాళ్ళకి నచ్చినంతసేపు చేస్తూ ఉన్నారు. ఇంకా అభిషేకం అయితే ఇక్కడ పిల్లలు ఎలాంటి హడావిడి లేకుండా టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేయడము చాలా మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది కదా. సో దర్శనం కంప్లీట్ అయ్యాక అయితే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. సో అందుకోసం మంచి లంచ్ టైం కూడా అయిపోయింది అప్పటికే. అందుకే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఫుల్ మీల్స్ కాకుండా సింపుల్గా టిఫిన్స్తోనైతే కానిచ్చేసామన్నమాట. తర్వాత పిల్లల కోసము ఇంకా ఒకరేమో మ్యాంగో లస్సీ అడిగారు, బాబుకేమో మ్యాంగో లస్సీ ఇప్పించాము. ఇంకా పాపకు వచ్చేసేమో స్ట్రాబెరీ కునాఫా చాక్లెట్ కావాలి అనింది. సో వాళ్ళిద్దరికీ డిఫరెంట్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయ్యేసరికి అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఎలా ఆ రోజు తొలి ఏకాదశి, ఇంకా ముక్కుడు కూడా పెట్టాలి అని చెప్పేసి ఆ రోజు అయితే పూరి అయితే చేశాను. పూరి కాంబినేషన్లో అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ప్రిపేర్ చేశాను. రైస్లోకి వచ్చేసేమో మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అయితే చేశాను. చాలా టేస్ట్ బాగా వచ్చినాయి. ఇంకా పిల్లలకి మేము కూడా అందరం కలిసి ఇంకా తినేసామన్నమాట. టేబుల్ దగ్గర కూర్చున్నారు పిల్లలు ఫస్ట్. సో ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేసాను ఫస్ట్, తర్వాత మా హస్బెండ్కి పెట్టిచ్చేసాను అనమాట. ఇంకా దాంతోపాటు స్వీట్స్ కూడా ఉన్నాయి కదా, సిరా అండ్ అలాగే గులాబ్ జామున్ కూడా ఉంది కదా. సో వీటిని కూడా పిల్లలకి అయితే సర్వ్ అయితే చేశాను. ఫైనల్గా డిన్నర్ కూడా ఫినిష్ చేసేసి రెడీ అయితే వచ్చాము. ఇక్కడ మా పిల్లలతోనైతే మా హస్బెండ్ అడుగుతున్నారు ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఏ డేట్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండే కొంచెం ఫన్ వేలో. ఇంకా తెలుసా తెలియదు అని చెప్పేసి మా బాబుకి అయితే తెలియదు, పాప అయితే చెప్తుందన్నమాట ఇక్కడ. ఇంకా ఫైనల్గా మా యానివర్సరీ సెలబ్రేషన్ని కేక్ కట్టింగ్తో అయితే కంప్లీట్ చేసాము. ఇంట్లోనే షార్ట్ అండ్ స్వీట్గా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అందులో ఇంకా ఫెస్టివల్ కూడా వచ్చింది, మళ్ళీ సాటర్డే కూడా రావడం వల్ల బయటికి కూడా ఎక్కడికి ప్లాన్ అయితే చేసుకోలేదు. అసలు ప్లాన్ కూడా ఏమీ చేసుకోలేదు, అవుట్ సైడ్ వెళ్దాము అని చెప్పేసి కూడా. సో ఇంకా పెద్ద సెలబ్రేషన్స్ కూడా ఏమీ అవసరం లేదు, చిన్న చిన్న మూమెంట్సే మనకి ఎప్పటికీ లైఫ్ టైం లాగా మెమరీ లాగా ఉండిపోతాయి. అలా మా మ్యారేజ్ యానివర్సరీ అలాగే ఫెస్టివల్ అయితే చాలా ప్రశాంతంగా సింపుల్గా పీస్ఫుల్గా చాలా మంచిగా జరిగిపోయింది. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు, ఇంకా కొన్ని ముందు రోజు కూడా చేసేసుకున్నాను కదా. సో అలా అయితే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా అయితే ఫినిష్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చినారు నెక్స్ట్ డే రోజు. ఇంకా ఆ వ్లాగ్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను, కాబట్టి ఆ వ్లాగ్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మా యానివర్సరీ సెలబ్రేషన్ నెక్స్ట్ డే కూడా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మా యానివర్సరీ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, ప్లీజ్ దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. ఇంకా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. I put that for mommy. Mommy doesn't relax me. No, I put that for daddy. Mine. డాడీ పెట్టు ఇటు ఇటు ఇటు. నెక్స్ట్ అక్క చేసేస్తుందంట, అక్క చేసేస్తుందంట. థ్యాంక్ యూ.
Cherry. స్ట్రాబెరీ It's cherry. స్ట్రాబెరీ Cherry. బాగుంది. Happy anniversary, Mommy and Daddy. థ్యాంక్ యూ. Thank థ్యాంక్ యూ. you. ఇట్స్ ఓకే. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.